లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం. తొలి విడతలో 102 ఎంపీ స్థానాల్లో పోలింగ్. తొలి విడత ఎన్నికల బరిలో 1625 మంది అభ్యర్థులు. ఓటింగ్ లో పాల్గొననున్న 16.63 కోట్ల మంది ఓటర్లు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్. అరుణాచల్ ప్రదేశ్ లో 50, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. నేటి నుంచి రేవంత్ ప్రచార భేరీ. సాయంత్రం మహబూబాబాద్ లో బహిరంగ సభ. కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర. మధ్యాహ్నం కాకినాడలో బహిరంగ సభ. ఇవాళ కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఆలూరు నియోజకవర్గంలో ప్రజాగళం సభ. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నామినేషన్. చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న సతీమణి భువనేశ్వరి. జనసేనాని నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు. ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్న పవన్. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న కిషన్ రెడ్డి. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. నేడు పెద్దపల్లిలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు హాజరు. నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో షర్మిల ప్రచారం. ఎమ్మిగనూరులో వైఎస్ షర్మిల కార్నర్ మీటింగ్. వీవీప్యాట్ స్లిప్లను వేగంగా లెక్కించలేరా? ఈసీకి ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు. తెలంగాణలో మండుతున్న ఎండలు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఏపీలో 91 మండలాల్లో వడగాల్పులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. చిలుకూరు బాలాజీ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు గరుడ ప్రసాదం పంపిణీ. 4 నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం. కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడి. రేపు బెంగళూరులో మోడీ ఎన్నికల ప్రచారం. చిక్కబళ్లాపుర బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని. తొలిదశ పోలింగ్ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభమవుతుంది. స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అఖిలేష్ యాదవ్. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు ఈడీ షాక్. మనీ లాండరింగ్ కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. భారీ వర్షాల నుంచి తేరుకోని దుబాయ్. ఇంకా వరద నీటిలోనే ప్రధాన రహదారులు. ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం. సునామీ వచ్చే అవకాశం ఉందంటున్న స్థానిక అధికారులు.